హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, క్యారెట్ అనమాట. క్యారెట్ రెసిపీ అయితే ఈరోజైతే మీకు చూపెట్టేస్తున్నాను. నేను చేసినట్లు చేశారంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా ఇలా తినేస్తూ ఉంటారనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేయండి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి. ఈ రెసిపీ అయితే చూడండి, చాలా తక్కువ మంది ఇలా చేసుకుంటూ ఉంటారు. మామూలుగా క్యారెట్ అంటే హల్వా కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటాము. ఇంకా క్యారెట్ జ్యూస్ కూడా హెల్త్కి చాలా మంచిది. డైలీ కొద్దిగా క్యారెట్ జ్యూస్ తాగామంటే స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుందన్నమాట. మంచి కలర్ కూడా, ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుందండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వరకు క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టమోటాలు, 2 ఆనియన్స్, కొద్దిగా తెల్లగడ్డపాయలు ఇలా తీసుకున్నాను చూడండి. క్యారెట్ అంతా కూడా పై లేయర్ మొత్తం కూడా తీసుకొని సన్నగా అలా కట్ చేసుకున్నాను. తర్వాత టమోటా, ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాలు 2 వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకుందాం. అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఆనియన్ అంతా కూడా మంచిగా వేగాలన్నమాట. రెసిపీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తెలియని వారు ఉంటే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నామంటే మనకి పని కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అంటే ఆనియన్ తొందరగా వేగుతుంది. అందుకే నేను ఎప్పుడు ఆనియన్ వేయంగానే కొద్దిగా పసుపు అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ముందే కొట్టి దంచి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు కూడా ఇలా వేసుకున్నా. 2 కూడా బాగా వేపుకోవాలండి. ఇప్పుడు వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందాం. 3 పెద్ద సైజు టమోటాస్ అండి ఇవి. మనకి గ్రేవీ కావాలన్నప్పుడు టమోటా ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటే క్యారెట్ గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇందులోనే. ఉప్పు వేసామంటే టమోటాస్ అన్నీ కూడా తొందరగా మగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు టమాటోస్ వేసినా వెంటనే ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోయి గుజ్జు బయటకు వచ్చేసి టమాటో స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి. ఇప్పుడు బాగా కలిపెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాము. చూసారా, టమాటో అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి. ఆనియన్ తొందరగా వేగాలంటే పసుపు వేసుకోవాలి. అలాగే టమోటా తొందరగా మగ్గాలంటే వెంటనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలబెట్టి కాసేపు అలా ప్లేట్ పెట్టామంటే మగ్గిపోతుంది అనమాట. చూసారా, గుజ్జంతా బయటకు వచ్చేసింది, స్కిన్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. ముక్కలన్నీ కూడా వేసుకొని నెమ్మదిగా ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. ఆయిల్లోని కాసేపు అలా బాగా కలబెట్టుకున్నాక తర్వాత ప్లేట్ పెట్టామంటే మంచిగా ఉడుకుతుందన్నమాట. క్యారెట్ ఇందులోనే మగ్గుతుంది బాగా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇలా వాటర్ వేయకుండానే ముందే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే క్యారెట్ ముక్కలు కాస్త మగ్గిపోతాయి అప్పుడే. ఈజీ రెసిపీ అండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇదిగో చూసారా, 50% వరకు క్యారెట్ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయండి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా పెంచుతుందన్నమాట. పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్. ఇదిగో చూడండి. అలాగే ఇప్పుడు మనం మిర్చి పౌడర్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 1.5 స్పూన్ వరకు వేసాను. 2 బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా మనం వాటర్ అయితే వేయలేదండి, ఆయిల్లోనే బాగా వేగుతుందన్నమాట. మిర్చి పౌడర్, ధనియా పౌడర్ 2 వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా క్యారెట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. రోజు ఒక చిన్న గ్లాస్కి క్యారెట్ జ్యూస్ తాగామంటే స్కిన్ అయితే చాలా మెరుస్తూ ఉంటుందన్నమాట. మంచి గ్లో వస్తుంది ఫేస్లో అయితే. ఇప్పుడైతే తగినంత వాటర్ వేసుకుందాము.
వాటర్ వేసాక ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మనకి క్యారెట్ రెసిపీ రెడీ అయిపోతుంది. రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందన్నమాట. కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి తెలియని వారు ఉంటే. కానీ ఇదే విధంగా చేశారంటే సూపర్గా వస్తుందన్నమాట. ఇదిగో చూసారా, మంచిగా ఉడుకుతుంది కదండి. ఒకసారి మధ్యలో అలా కలుపుకుందాము. మధ్యలో ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఉడకబెట్టేసుకుందాం. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుందండి. క్యారెట్లో విటమిన్ ఏ ద్వారా కంటి చూపు అనేది చాలా మెరుగుపరుస్తుంది. రక్తహీనతకు కూడా క్యారెట్ దివ్య ఔషధంలా పనిచేస్తుంది అన్నమాట. ఎన్ని ఔషధాలు ఉన్నాయి కదండి క్యారెట్లో. చిన్నపిల్లలకి పైన చెక్కంతా తీసేసి ఇచ్చామంటే అలాగే తినేసినా కూడా కంటికి మంచిదండి. డైలీ ఒక క్యారెట్ వాళ్ళు జ్యూస్ తాగకపోయినా కూడా అలాగే క్యారెట్గా అలాగే ఇచ్చేసా కూడా హ్యాపీగా తినేస్తూ ఉంటారు. ఆడుకుంటూ చేతిలో పెట్టుకొని అలా తింటూ ఉంటారనమాట. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసారా, మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త పల్లి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు అండి, మరీ ఎక్కువ అంటే వేయకూడదు. ఒక 2 స్పూన్స్ వరకు పల్లి పౌడర్ వేసుకుంటున్నాను చూడండి. ఎక్కువగా వేసామంటే అదే ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. అందుకే లైట్గా వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. పల్లి పౌడర్ వేసుకొని బాగా అలా కలిపేసుకొని కాస్త కొత్తిమీర చల్లేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అనమాట. అద్దిరిపోద్ది. రైస్కి రోటీకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఇది వచ్చేసారా, కొత్తిమీర వేసాం కదా, ఇంకా స్టవ్ కట్ చేస్తున్నాను. స్టవ్ అయితే కట్టేసానండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని చూసామంటే బాగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట రెసిపీ మనకి. ఇది వచ్చేసారా, వాటర్గా కాకుండా బాగా చిక్కగా వచ్చింది చూడండి. ఇలా ఉండటం వల్ల మనకి రోటీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. క్యారెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపునైతే మంచిగా మెరుగుపరుస్తుందండి. మీరు ట్రై చేయండి.